ఏందో ఏమో గాని కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన పనులు చక్కగా చేస్తలేదో లేకపోతే మంచి పనులు ఎంచుకుంటలేదో మనకు తెలియదు గాని ఏడికి పోయినా లొల్లులే అవుతున్నాయి. ఆఖరికి ఆకలి తీర్చే సన్న బియ్యం ముచ్చట్ల కూడా పబ్లిక్ తిడుతుర్రు. కార్డు ఉన్నోళ్లకు బియ్యం ఇస్తే మాగాత్యం కావాలని కయ్యమని కయ్యానికి లేచిండ్రు. కొత్త కార్డులు ఇవ్వకుండా మందికి సన్న బియ్యం ఇస్తుంటే కడుపు గాలిటోళ్ళు ఊకుంటారా? అగో అందుకే మస్తు కోపానికి వచ్చిందిగో గీ అక్క. కూలినాలు వేసుకొని ఏ పూట కాపూట కొనుక్కొని తింటున్నాం, మాకు సన్న బియ్యం ఎందుకు ఇయ్యారు అని కడుపులున్న దుఃఖాన్ని ఎల్లబోస్తున్నది. అంతేకాదు ఓ ఆధార్ కార్డు లేదు, ఓ రేషన్ కార్డు లేదు, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పిన పింఛను కూడా లేదు. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రు అనుకుంటా తిడుతున్నది మంత్రి సార్ను. ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీలా ఆడోళ్ళుగో గిట్ల పొట్టు తిట్టిండ్రు సర్కారును. అక్కడికి వచ్చిన మంత్రిని ఎంత తిట్టిండ్రో రానోళ్ళను కూడా జోరుగానే జోపిండ్రు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆఫీసర్లు ఏం చేయాలి? అరే ఎందుకు లొల్లి పెడుతున్నావమ్మా, నీ బాధ ఏంది, కార్డు లేదని రంది పడుతున్నావా అని అడిగి వీళ్ళ బాధను మంత్రి గారికి చెప్పాలి. కానీ అట్లా చేయకపోవడంతోని లొల్లి పెద్దగా అయిందట. ఇక దామోదరం రాజనరసింహులే వాళ్ళను పిలుచుకొని మీకు కూడా బియ్యం ఇస్తామని ఆఖరికి చెప్పిండట. ఇంకేమన్నది, కడుపు నిండే మాట చెప్పే వరకు జరంత సల్లబడ్డరట. కాకపోతే ఇవాళ ఒక్కరోజు ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం అన్నట్టు కాకుండా ఎప్పటికీ మా కడుపు నిండేటట్టు చూడాలి అన్నట్టు కోరినరట. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయం నడుస్తున్నదని అంటారు చాలా మంది. ఏడ భూమి కాలే కనిపిస్తే చాలు బుల్డోజర్లు దిగుతున్నాయని అంటారు. గట్లెందుకు అవుతుంది? సర్కారు ఉన్నది భూములు గుంజుకునే తానికి, బుల్డోజర్లు దింపేతానికా అనుకున్నా నేను. గాని ఇగో గిది చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. ఇన్నరా తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే రైతు ఇబ్బంది పడతలేడట. భూమి ఇయ్యను అంటే పోలీసులు ఇబ్బంది పడుతున్నారట. ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ భూ సర్వేకి పంపిన పోలీసుల తీరు. నీదొక్కందే కాదు 500 ఎకరాల భూములు పోతున్నాయి, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటున్నాడు పోలీసు సారు. వాళ్ళకు బాధ లేదని ఎవరు చెప్పిండ్రు కావచ్చు. ఏ రైతైనా బతుకు తెరివిచ్చే భూమి పోతుంటే సంబరపడతాడా? కన్న తల్ల సొంటి నేల తల్లిని శరవెడితే కండ్ల నీళ్లు రావా? అందరిని పోలీస్ బూట్లతో నంచుకుంటా ఎవరికి లేని బాధ నీకెందుకు అన్నట్టు మాట్లాడతారా? బడా కంపెనీల ఓనర్లను ఇంకింత పెద్దగా చేసేటానికి పోలీసులను దింపిండ్రు. రైతులకు ఇల్లు ఆకిల్ లేకుండా చేస్తున్నారు. పేదోన్ని కొట్టి పెద్దోనికి పెట్టినట్టు చేస్తున్నారు. అందుకే ఏడ చూసినా పోలీసులు బుల్డోజర్లే కనిపిస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కథం పట్టిస్తున్నారు. మొత్తం బుల్డోజర్ రాజ్యం పోలీసుల రాజ్యం తీరైంది అంటున్నారు. ఫార్మాసిటీ పేరుతోని భూముల సర్వే కోసం వచ్చిన పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళంతా ఉత్త సర్వే చేసుడే కాదు భూమిని సాపు చేసి కథం పట్టిస్తున్నారట. అందుకే బుల్డోజర్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి అనే ఊర్లో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన ఇగో ఇది అని ఈ వీడియోలను సోషల్ మీడియాలో సొక్క దిప్పుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కాకులను కొట్టి గద్దలకేసినట్టు చేస్తున్నది తప్ప దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచన చేస్తలేదు అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. తక్కువ కాలంలోనే భూములు సాపు చేసి స్వాధీనం చేసుకోవాలని ఇనుప బూట్లను దింపింది పల్లెలల్లా అని అంటుర్రు. మరి చూడాలి తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడ ఖాళీ భూములున్నాయి, వాటిని సర్కార్ తీసుకునే తానికి బుల్డోజర్లను బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తుందా అనేది ముందు ముందే తెలుస్తుంది.